సూపర్ ట్రెండింగ్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? అయితే ఎప్పటికీ డిమాండ్ తగ్గని 25 ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ఐడియాస్, రిటర్న్ గిఫ్టింగ్, కార్పొరేట్ గిఫ్టింగ్, టీ-షర్ట్ ప్రింటింగ్, పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ అండ్ మరెన్నో అట్రాక్టివ్ బిజినెస్ ఆప్షన్స్ పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7981100758. కాకినాడ తీరంలో ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమల వల్ల తామంతా తీవ్రంగా నష్టపోతున్నాం అంటూ కూడా ఉప్పాడకు చెందినటువంటి మత్స్యకారులు కాకినాడ కలెక్టర్ని కలిశారు. షణ్మోహన్ సగిలికి కలిసి ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తూ ఒక వినతిపత్రం కూడా సమర్పించిన పరిస్థితి. ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అక్కడ మీకున్న సమస్య ఏంటి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? సార్, అక్కడ అరబిందో కెమికల్ ఫ్యాక్టరీ వచ్చింది సార్. అదే బల్క్ డ్రగ్స్ అనేవి. అయితే దానివల్ల 2 కిలోమీటర్ల లోపలికి పైప్ లైన్ ఒకటి సిమెంట్ రాళ్ళతో కదలకుండా అటు కదలకుండా పైప్ లైన్ సముద్రంలో వదిలేరు సార్. ఆ వ్యర్థ పదార్థం వల్ల ఈ చేపలు నశించిపోవడం, పోటు లేకపోవడం కూడా జరిగింది సార్. మత్స్యకారులందరూ కూడా అవస్థలు పడుతున్నారు సార్. ఫిషింగ్ వెళ్ళి భార్యలు పుత్తుల తోటలు పట్టుకెళ్ళి ఆయన ఒక 5,000, 10,000 నుంచి 20,000, 30,000 బోట్ కెపాసిటీని బట్టి పట్టుకెళ్ళినా తిరిగి ఆ డబ్బులు రాలేని పరిస్థితి ఏర్పడింది సార్. మత్స్యకారులు కూడా పోట్లు గత ఇంచుమించుగా 1 సంవత్సరం నుంచి ఎటువంటి చేపలు పట్టడం లేదు సార్. అయితే ఈ సీజన్లో మాత్రం మత్స్యకారుడికి ఖాళీ లేకుండా చేపలు పడే టైం అండి. కనీసం చేప చూద్దామని కూడా కనపట్లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారండి. అలాగే దీని మీద ఆధారపడే వాళ్ళు మా ఫిషింగ్ హార్బర్లో జట్టీలో 10,000 కుటుంబాలండి. పాపులేషన్ 30,000 మంది దీని వల్ల బ్రతకాలండి. ఆ జట్టీకి వచ్చి 2,000 బోట్లు యాంకరింగ్ అండి. అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలండి. రామారావు 15 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలందరూ కూడా ఈ సముద్రం మీద ఆధారపడవలసిన పని ఉంది సార్. అయితే దీనివల్ల మేము కూడా స్ట్రైకులు, బంధువులు చేసాం సార్. అయితే గతంలో సుక్కల మేడం గారు ఉన్నప్పుడు కూడా కలెక్టర్ గారికి వెళ్తే 5 టైమ్స్ రిప్రజెంటేషన్ వరకే, వేస్ట్ డస్ట్బిన్ వరకే పనిచేసింది తప్ప మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ సమాధానం లేదు సార్. అదే జాయింట్ మీటింగ్ వేస్తారని చెప్పారండి. ఆర్డీఓ సమస్యలో జాయింట్ మీటింగ్ కూడా లేదు సార్. పబ్లిక్ హీరింగ్ పెడతాన్నారండి, అది కూడా లేదు సార్. దయవల్ల అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుంది పోట్లకి అండి. మీరు చెప్పండి, ఇదే సమస్యని గతంలో ఎంతమంది దృష్టికి తీశారు? కంపెనీ ప్రధానంగా ఎస్సీజెడ్లో ఏర్పాటు చేసినట్టు కంపెనీ ఏమంటుంది? కంపెనీల వరకు వెళ్ళనివ్వట్లేదు సార్. ఎలా అంటే మేము నిరసనలు చేసి రికమెండేషన్లు కలెక్టర్ జిల్లాకి అధినేతమైనటువంటి కలెక్టర్ గారికి కదా సమర్పించుకుంటాం. అప్పుడు శుక్లా మేడం గారు ఉండేటప్పుడు కూడా పూర్తిగా వివరణ చేసామండి. ఇది విషయం మేడం గారు ఇలాగన్నా. మేడం గారు మాకు ఒక క్వశ్చన్ మార్క్ వేసారండి. ఇది తొండంగి మండలంలో ఉంది కదా, తొండంగి మండలంలో ఉన్నది కొత్తపల్లి మండలంలో ఎలాగ ఇదవుతుందండి మేడం? సముద్రంలో ఉండేది మీకు గాలి ఎలాగో అలాగే వాటర్లో ఉండేది కూడా దిశగా పరిగెడుతుంది మేడం. ఒడిసులు ఉంటాయి అటువైపుకి ఇటువైపుకి. ఆ ఒడిసి ఎంత దూరం వెళ్తే అంత దూరం ఆ కెమికల్ వాటర్ వలన చేపలు. అయితే మీకు వీరింగ్ పెట్టిస్తాను బాబు అని చెప్పారు కానండి, మీటింగ్ పెట్టించలేదండి. ఇందులోని ఎలక్షన్లు దగ్గరకు వచ్చేయండి. అలా అప్పుడే ఒక 8-9 నెలలు అలా రికమెండేషన్లు ఇవ్వడం, నిరసనలు చేయడం అన్నీ చేసినా అలా గాలి కుదిరే తప్ప ఏదో ఆ ఓఎన్సీకి జిఎంఆర్లు అమ్మిన వాళ్ళు వాళ్ళని చెప్తున్నారు తప్ప అరవింద యజమాని ఎటువంటి సమాధానానికి రావట్లేదు. ఎవరు నిరసన చేసినా ఏం చేసినా. అయితే అప్పుడు మేమేంటంటే ఎలక్షన్లు వచ్చిన తర్వాత మళ్ళా ఇదే రిపీట్ని ముందు చేసే ప్రభుత్వం చేయకుండా ఇప్పుడు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఫ్రెష్గా రావడం, ఆయన మాకు భరోసా ఇవ్వడం, భరోసా ఇచ్చిన ప్రకారం మేము మాట ప్రకారం ఉండి మత్స్యకారులందరూ చేసాం. అయినప్పుడు ఈ 6 నెలల నుంచి కూడా అస్సలు ఫిషింగ్ లేకపోవడం, దీన్ని సార్ దృష్టి వరకు తీసుకెళ్లాలనే మా ప్రయత్నం. ఇక్కడ మరి ముందు సార్ రాగానే మా ఉప్పాడు వచ్చారు. ఆ జియో సూప్ గురించి, శంకుస్థాపన గురించి ప్లానింగ్ మ్యాప్ అంతా చూశారు. ఆ సముద్రం ఉన్న ఇల్లు ఇప్పుడుకి ఇంచుమించుగా ఆయన వచ్చినప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి ఇంచుమించుగా తుఫాన్లకి, వాయుగుండాలకి ఇంచుమించుగా 6 లైన్లు పోయింది. దాన్ని ఏదో వేస్తానని అది వేసేలోపే ఉప్పాడు ఇంకొక సగం పోయిలా ఉంది. కాబట్టి ఈ మీడియా ద్వారా సార్ దృష్టికి వెళ్ళి తొందరపాటు ఆ జియో సూప్ నిర్మాణము ప్లస్ ఈ మత్స్యకారులు ఆ డ్రగ్స్ వలన నశించిపోయిన సంపద నశించిపోతా ఉంటే ఎంత కష్టపడినా ఏటకెళ్ళినా ఆయిల్ ప్లవం తప్ప ప్రయోజనం లేకపోతుంది. ఈ దృష్టిగా మీరు మీడియా ద్వారా సార్ దృష్టి తీసుకెళ్ళి దీనికి పరిహారం, దీన్ని ఏంటంటే ప్లాంట్లు అనేది తీయలేమంటున్నారు. సరే తీయలేం, ఓకే. లోపల సముద్రం వరకు లోపల 2 కిలోమీటర్ వరకు ఆనకొట్లు వేసేసి వలలకు హానిగా, వలలు యాడ్ చేసుకోవడానికి హానిగా ఉండేలాగా వలలు తగులుకొని వలలు పోతూ ఉంటే నష్టపరిహారం ఇవ్వకపోయి దీని వచ్చిన కెమికల్ వల్ల చేపలు చనిపోయి అన్ని రకాలుగా మత్స్యకారుడు చాలా నశించిపోతున్నాడన్న విషయాన్ని సార్ దృష్టి తీసుకెళ్ళి సార్ వెంటనే ఆలకించిన వెంటనే మీడియా ద్వారా ఇలా కలెక్టర్ గారి ద్వారా ఆలకించి వచ్చి మాకు ముఖాముడి పెట్టి అరవింద వాళ్ళతో మమ్మల్ని పెట్టి మా పరిష్కారాన్ని చేస్తారని మేము చూస్తున్నామండి. ఇది పరిశ్రమ ఏర్పాటు చేసేటప్పుడు ఇటువంటి సమస్య ఒకటి ఉత్పన్నం అవుతుందని ముందుగానే పబ్లిక్ హీరింగ్ పెడతా ఉంటారు. ఆ సమయంలో మీకు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతుంది? పబ్లిక్ హీరింగ్ కంపల్సరీ పెట్టాలండి. నా పేరు చొక్కా దావీద్ అండి, అమీనాబాద్ మత్స్యకారుడిని. నా అనుభవంలో చాలా ఎలక్షన్ చూసాను సార్. ఏ ఫ్యాక్టరీ పెట్టినా పబ్లిక్ హీరింగ్ పెట్టాలి. పెడతామని చెప్పేసి పబ్లిక్ హీరింగ్ అవుతుందని చెప్పేసి డబ్బులు ఇచ్చి కొంతమందితోటి గతంలో వైసీపీ
మనుషులతో చెప్పించుకొని సంతకాలు పెట్టి చేయించారండి. పబ్లిక్ హియరింగ్ అవ్వలేదండి, లాపారంగా జరిగిపోయింది అది. అయితే నా ఉద్దేశం అంటే, నా అనుభవంలో చాలా ఎలక్షన్ చూశాను సార్. మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆ ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పేసి చక్కగా మాట్లాడారు. తర్వాత ఈ వాలంటీర్ల విధానం బాగోలేదని చెప్పేసి మాట్లాడారు. నిజంగా ఏ నాయకుడు మాట్లాడలేని విధంగా చక్కగా మా డిప్యూటీ సీఎం ఆ రోజు మాట్లాడితే అది తప్పు అని చాలామంది ఎత్తి చూపించారండి. కానీ అది నిజమని తేలిందండి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 6 నెలలు అవుతుందండి. నిజంగా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండి పీడిఎఫ్ రైస్ పట్టుకోవడం కానీ, అలాగే మరి అనిత మేడం గారు విషయంలో కానీ, హోమ్ మినిస్టర్ గారి విషయంలో కానీ చాలా చక్కగా మాట్లాడాను ప్రభుత్వంలో ఉండి ఒక డిప్యూటీ సీఎంగా. కానీ ఆయన నియోజకవర్గంలో ఉన్న మేము మత్స్యకారులు మరి ఇలాగా బ్రతుకులు పోయి పిల్లలు ఎలా బతకాల పెంచుకోవాలి మాకు అవకాశం లేదు. బోట్లు వేటకెళ్తే చేపల సంపద లేదు. ఇందువల్ల ఆ దివీస్ కంపెనీల వల్ల, ఇవాళ అరవిందో ఫార్మాసిటీ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల ఈ మత్స్యకారుల సంపద ఎలా పోతుందనే విషయం ఆయనకి తెలుసండి. మరి ఎందుకో మరి ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ ఆయన పట్టించుకుంటున్నాడు సార్. కానీ మా బ్రతుకులు ఎలా ఉన్నాయని ఒక్క మీడియాలో కూడా ఆయన మాట్లాడలేకపోతున్నాడు. ఇంత నిజాయితీపరుడు నా సర్వీసులో నాకు ఇంత పండిపోయింది సార్. నా తల ఇంత అనుభవం ఉన్న నేను అలాంటి నాయకుని చూడలేదు సార్. కానీ మా మత్స్యకారులు మరి ఆయన చేరలేదా? మరి ఇప్పటికీ ఒక 5 సార్లు మా సదరు ఎమ్మెల్యే కలెక్టర్ గారికి ఇచ్చాం సార్. కలెక్టర్ గారికి 5 సార్లు మేము వినతిపత్రాలు ఇచ్చామండి, పట్టించుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిని కూడా ఒక ఆయన వేశారు, పిఠాపురంలో మారిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయనకి కూడా ఇచ్చారా మీరు? మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జిగా వేశారు సార్. ఆయనకి ఇప్పటికి 5 సార్లు కలిశారు సార్. ఈవేళ ధర్నా మేము చేయాలి సార్. ధర్నా కూడా ఆపమన్నారు మర్రెడ్డి శ్రీనివాస్ గారు. కానీ ప్రభుత్వంలో కూటమిలో మేము ఉన్నామండి. మరి టీడీపీ వేళ 70% ఉంది సార్ ఎక్కడ చూసినా. మరి మేము చేయొచ్చండి. కానీ కూటమిలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఆయన మాట గౌరవించి ధర్నా నిన్న చేయకుండా ఆగాం సార్. ఇంత గౌరవిస్తున్నామండి. కానీ మీ మాట అంటే నేను నమ్ముతున్నాను. నేను ఒక క్రైస్తవుడిగా ఉన్నాను సార్. ఎక్కడ తగ్గించుకుంటే అక్కడ హెచ్చింపబడతారని చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా మేము తగ్గించుకుంటూ ఉంటే మా బ్రతుకులు ఇలాగ కూలిపోవాలండి. పిల్లల వ్యవస్థ పోతుంది, మత్స్య సంపద పోతుంది సార్. పైగా మా సోదరులు చెప్పారండి, 2 కిలోమీటర్ల వరకు లోపల వరకు పైప్ లైన్ వేశారు సార్. ఇప్పుడు కలెక్టర్ గారిని అడిగితే ఆ వ్యర్థాలు ఇంకా ఫ్యాక్టరీ రిలీజ్ చేయలేదే అని అంటున్నారు సార్. మరి వ్యర్థాలు రిలీజ్ చేయకపోతే మరి 2 కిలోమీటర్ల పైప్ లైన్ ఎందుకని కోసేచ్చు కదండి. అంటే రాత్రుల్లో మిడ్ నైట్లో వాళ్ళు వదిలేస్తున్నారు సార్. అంటే మీ సమస్య ఆ పైప్ లైన్ వల్ల, అందులోంచి వచ్చే వ్యర్థాల వల్ల సార్. ఆ ప్యూరిఫై లైన్ కంపల్సరీ ప్యూరిఫై కోసం చేయించుకోవాలండి. భూమిలోకి వదులుకోవాలి సార్. అది ప్యూరిఫై చేయించుకోవాలి సార్. కోట్లు అవుతుంది అనే ఉద్దేశంతో సముద్రం ఉచితంగా దొరికింది కదా, వాడు సొమ్ము కాదండి సముద్రం, మత్స్యకారుల సంపద అనేది. ఏంటి ఎవడైనా వ్యవసాయ భూమిలోకి వెళ్ళి ఎవడైనా ఎదట వెహికల్ చేసుకోవడానికి అవుద్దండి. మా వ్యవసాయ భూమి అయిన సముద్రంలోకి వచ్చి పైపులను అక్రమంగా వేసేసి వ్యర్థాలు వదిలి మా సంపద కొడుతున్నారు సార్. చాలా ఆవేదన సార్. డిప్యూటీ సీఎం గారు మీరు అర్థం చేసుకోండి, మంచి మనుషులు అయ్యండి. మా 4 గ్రామాలు మత్స్యకారులు 30,000 కుటుంబాలని మీరు రోడ్డును పడేస్తున్నారండి. మీరు ముందు మీ నియోజకవర్గాన్ని ముందు కట్టుకోండి సార్. తర్వాత అందరు మీరు కడతారండి, ఆ నమ్మకం మాకు ఉందండి. దయచేసి మా వినపం ఆలోచించాలి. ఉప్పాడ తీరంలో ఉన్నటువంటి ఎస్సీజెడ్ ప్రాంతంలో లిపియస్ ఫార్మా సంస్థ ఏదైతే ఏర్పాటు చేశారో, ఈ సంస్థ ఏర్పరిచినటువంటి పైప్ లైన్ వ్యర్థాలకు విడుదల చేసేందుకు ఏర్పరిచినటువంటి పైప్ లైన్ వల్ల తామంతా తీవ్రంగా నష్టపోతున్నాం. అందులో నుంచి వచ్చే వ్యర్థాలతో పాటు ఆ పైప్ లైన్ ఏదైతే సముద్రంలో 2 కిలోమీటర్ల మేర వేశారో, ఈ 2 కిలోమీటర్ల మేర వేసినటువంటి పైప్ లైన్ వల్ల తమ వలలు, బోట్లు కూడా తీవ్రంగా ధ్వంసం అవుతున్నాయని చెప్పేసి కూడా మత్స్యకారులంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఆయన నియోజకవర్గానికి చెందిన మత్స్యకారులు ఈ విధంగా ఇబ్బంది పడుతుంటే తమ సమస్య ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిందా లేదా అనేది కూడా మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకినాడ నుంచి కెమెరా పర్సన్ వినయ్తో నేను శ్రీధర్, టీవీ 24 స్టూడియో.